ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ గల నాయకుడని, అభివృద్ధి ప్రదాత, స్వర్ణాంధ్ర సృష్టికర్త అని అన్నవరం పంచాయతీ టీడీపీ నాయకుడు పునూరు రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నాయకులు పునూరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జలదంకి మండలం అన్నవరం గ్రామంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల మధ్య చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అన్నవరం గ్రామ ప్రజలతో పాటు ఉపాధి కూలీలు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నవరం టీడీపీ నాయకులు పునూరు రామకృష్ణారెడ్డి, వారి సతీమణి పునూరు వెంకట పద్మావతి, తెలుగుదేశం పార్టీ నాయకులు మారేళ్ల కోటారెడ్డి, దేవరపల్లి రమణారెడ్డి, ఆలూరు లోకేష్ కుమార్ రెడ్డి, ఆలి శ్రీనివాసులు, పునూరు చెంచురెడ్డి, టీడీపీ నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఫలముతో బలముగా ఫలము దున్ని కులము కూడా ఫలము లేక కన్నీటి జలాన్ని కలములో నింపి బలముగా విమర్శలు రాసుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. మాకు కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా వచ్చారు. మాకు ఉపాధి హామీ పథకాలను అందించి మమ్మల్ని ఎంతో సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామయ్యా. జై చంద్రబాబు నాయుడు, జై కాకర్ల సురేష్ గారు, జై రామకృష్ణారెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున మా NREGS అంటే గ్రామీణ ఉపాధి పథకం పనిచేస్తున్నటువంటి కూలీలందరూ కూడా వాళ్ళ శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వారికి శుభాకాంక్షలు తెలియజేయడమైంది. అదేవిధంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా ప్రతి గ్రామంలో సుమారు మన పంచాయతీకి అయితే 1.5 కోటి రూపాయలు ఈరోజు మన కూలీలందరికీ కూడా 1.5 కోటి మన గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాకర్ల సురేష్ గారు మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలందరికీ కూడా ప్రతిరోజు వాళ్ళందరికీ పని కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి జన్మదిన శుభ సందర్భంగా మనం రాబోయే రోజుల్లో కూడా మన పంచాయతీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి ఆయన ఆశీస్సులు మనకు కావాలని మన అందరం మరొకసారి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.